హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ వాయిస్ అయితే చాలా తక్కువ ఉంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు ఫుల్ కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉన్నాయన్నమాట. నా వాయిస్ అయితే గట్టిగా అయితే వస్తలేదు. మార్నింగ్ వచ్చేసి మా వారికి అయితే పన్నీర్తో బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పెట్టేశాను. పన్నీరు, సాల్ట్, కారము, కొంచెం బటరు అన్నీ మిక్స్ చేసి ఫ్రై చేసి ఇచ్చేయడం అనమాట. జిమ్ నుంచి వచ్చిన వెంటనే మా వారు అదే తినేస్తారనమాట డైట్ కింద. అలాగే వచ్చేసి పిల్లలకి షూ తీసుకుందామని వెళ్ళాము. షూ తీసుకున్నాము, అలాగే బుక్స్ తీసుకొని వచ్చాము. పిల్లలకి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బుక్స్ అయితే నేను సీరియస్గా చెప్పాలంటే ఒక స్లేట్ తీసుకొని వెళ్ళేదాన్ని. నేను యూకేజీ వరకు కూడా ఒక స్లేట్ పెన్సిలే తీసుకొని వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం పిల్లలకి ఎన్ని బుక్స్, షూ, టై, బెల్ట్. బట్టలు అయితే వేసాను ఈరోజే. బట్టలు అన్నీ తడిచిపోతాయి. ఇప్పుడైతే లంచ్ టైం అనమాట. లంచ్ టైము మా హస్బెండ్ ఇప్పుడే వచ్చారు. నా మీద తిడతా ఉన్నారు చూడండి. నేను వంట చేసి పెట్టాను రెడీగా, ఆయన కూడా తిడతా ఉన్నారు. బట్టలన్నీ ఇట్లా కట్టేసాను. వర్షం అయితే ఘోరంగా పడుతుంది. ఏంటో ఈ వర్షం వస్తే బట్టలు ఆరవు అసలు. ఏం చేస్తున్నావు? మాయదారి పప్పు వేడి చేసుకుంటున్నా. మాయదారి పప్ప? మాయదారి పప్పు ఏంది? పప్పు బాగా నచ్చిందంట. పప్పు అంటే అస్సలు తినరు, టేస్ట్ బాగుందని. చినుకులు పడుతున్నాయి, ఇటు వర్షం పడుతుంది, కారుతుంది బా. ఇటు నుంచి వర్షం బాగా వస్తుంది. ఫోర్ అవుతుంది. 15 minutes తక్కువ 4 అవుతుంది. పడుతుంది వర్షం అయితే. బట్టలు అన్నీ ఈరోజు నేను ఎప్పుడు బట్టలు వేస్తే అప్పుడు వర్షం వస్తుంది, ఎందుకో అర్థం కాదు. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన. ఏంటో ఈ వాన సమయం సందర్భం లేకుండా వస్తుంది. వాన అయితే టూ మచ్. వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. మా మనీ ప్లాంట్ చెట్టు అండి, మంచిగా అయింది. ఇది నేను ఒక ట్రిక్ అయితే చేశాను. ఏంటంటే చిన్న కుండీలో ఉండింది. అప్పుడైతే అస్సలు పెరగకపోతుండే. దాన్ని ఏం చేసామంటే ఇట్లా ధర్మకోల్ దాంట్లో అయితే మట్టి ఎక్కువ వేసి పెట్టేసాము. అందుకు మంచిగా పెరిగింది అనమాట. ఇదిగోండి, ఇట్లా మంచిగా అయితే పెరుగుతుంది. వాటర్ కూడా డైలీ వేయద్దు, డే బై డే వేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు చెట్టు గ్రో అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మా జునిగాడు బయట వర్షం పడుతుందని చూడడానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తా జారిపడినాడు. వానికి ఆత్రం ఎక్కువ. చూడాలని ఆత్రం ఎక్కువ అనమాట. జున్ను బాగా అన్నావా కింద? మంచిగా అయింది, బాగా అన్నాడు. మీరేమే నాకు అట్లా చేస్తుర్రు? తినొద్దానేమి? ఏం తినొద్దా నేను? నేను తినకపోతే ఎట్లా? మా ఇంట్లో 1 monthకే ఖాళీ అవుతుంది మామిడికాయ పచ్చడి. ఎంతపాటు జున్నుగాడు ఎవరికి చెప్పకుండా కలిపేసుకుంటున్నాడు అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట. ప్రస్తుతానికి బయట వర్షం పడుతుంది. మా బజ్జీలు ఏమంటే తీసుకురాలేదు. బజ్జీలకి కావాలా? నేను కూడా విరాజిస్తున్నాను. నేను కాదు. నన్ను ఎందుకు కొడతావు మధ్యలో? మీ ఇద్దరు కొట్టుకోండి.
పోనీ. నన్ను ఎందుకు కొడుతున్నావు? ఆ? ఎందుకు జల్లు కాడుతుంది. ఎందుకు రా కొట్టినావు మళ్ళీ? అదో ఏమంటుంది? సో ఫ్రెండ్స్ చూసారు కదా మా ఆయన ఎంత సతాయిస్తుందో చూడండి. నత్త గిత్త అంటే కొడతా చెప్తున్నా ఊకేండు. వే డాన్స్ చేస్తున్నావు డాన్స్.